సో ఇది చాలా మంచి విషయం. గత 10 సంవత్సరాల్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే పోలీస్ కొలువుల కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి న్యూస్. ఏంటి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ అండి. తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాము. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అక్టోబర్లో, గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో అండ్ 2025లో పోలీస్ జాబ్స్ అనేవి ఇస్తాము. చాలా క్లారిటీగా ఎప్పుడెప్పుడు ఏమేం జాబ్స్ ఇస్తాము అనేది కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి సంబంధించి చాలా క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చింది. అండ్ అయితే ఇక్కడ చాలా ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పడం జరిగింది. కొంతమంది చెప్పిన మాటలు నెరవేర్చుకున్నారు, కొంతమంది నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ చాలా క్లియర్గా దే వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ దట్, అంటే నేను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని పొగడ్డం నా ఉద్దేశం కాదండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి చేస్తామంటున్నారు. కొంతవరకు గవర్నమెంట్ ఉద్యోగాలు దాని గురించి చాలా సిన్సియర్గా, ఎలాంటి లీక్స్ లేకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ జరిగేదానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అదైతే క్లియర్గా అందరికీ అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక అద్భుతమైన ఎవ్రీ ఇయర్ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. యూపీఎస్సీ తరహాలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి వేరే అన్ని జాబులు కూడా ఒక కన్సిస్టెన్స్తో అదిగో ఈ సంవత్సరం ఈ జాబ్స్ మేము ఇస్తాము, ఈ ఎగ్జామ్స్ ఈ డేటు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తామని రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారు దీని గురించి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి స్టేట్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుతానో దాన్ని వదిలేసి నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, దాన్ని వదిలేసి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా. ఇక్కడ ఏంటి అంటే మనకి యూపీఎస్సీ అనేది సెంట్రల్, అదొక డిఫరెంట్ బాడీ, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 కూడా చేస్తున్నారని ప్యారలల్గా సిమిలర్గా ఎంత సబ్జెక్ట్ ఉంది, దాంతోపాటు యూపీఎస్సీ సివిల్స్తో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అవడంలో తప్పే లేదు. ఇదైతే చాలా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ చాలామంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ యూపీఎస్సీతో పాటు లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడుతున్నాయి, అదిగో మన వార్తలు చూసాము, మన ఉప ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పారు అని చెప్పి సో మీరు ఆలోచించకుండా డెసిషన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరేంటి అంటే నిజంగా గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం టైం అయినా నేను పెడతాను అనుకుంటే మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఖచ్చితంగా యూపీఎస్సీ తరహాలోనే తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇది చాలా మంచి విషయం. ఇదే విషయం ఆంధ్రాలో జరిగితే కూడా ఇంకా బాగుంటుంది ఏమో నేను అనుకుంటున్నాను. సరే, ఎనీవే ఆంధ్ర పరిస్థితి డిఫరెంట్, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ రకరకాల కారణాలు ఉండొచ్చు మేబీ. బట్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక వరంలాగే ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక యాస్పిరెంట్ ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎన్ని సాక్రిఫైస్ చేసి ఆ అశోక్ నగర్లో లేకపోతే ఆ హిమాయత్ నగర్లో ఉంటారనే విషయం నేను కళ్ళారా చాలాసార్లు చూశాను. సో ఖచ్చితంగా ఇది మంచి విషయమే, అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే మిగతా వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి, 7 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ పడుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, యూపీఎస్సీ తరహాలోనే తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 గవర్నమెంట్ జాబ్స్, వెరీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆల్సో బట్టి విక్రమార్క గారు అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి గారు ఫర్ దిస్ ఇనిషియేటివ్. మీరు ఇది చెప్పినట్టు చేయగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్క అభ్యర్థి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.